హాయ్ అండి అందరికీ. ఉపాధ్యాయ సాధికారత దానిలోనే మనకి ఇది సబ్ టాపిక్ అనమాట. ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధి విద్య అని చెప్పేసి మనకు ఒక సబ్ టాపిక్ అనమాట. దీని నుంచి మనం నియర్లీ ఒక 70 బిట్స్ వరకు రెడీ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, ఇది మనకు చాలా యూజ్ఫుల్ అయ్యేది. ఉపాధ్యాయ విద్య ఒక నిరంతర ప్రక్రియ. వృత్తిపూర్వ వృత్యంతర విద్యను వేరుపరచి చూడలేము అని పేర్కొన్నది ఎవరు? చూడండి, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, వృత్తిపూర్వ వృత్యంతర విద్య రెండింటిని వేరుపరిచి చూడలేము, రెండు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేది ఎవరంటే ఎన్పిఈ 1986 అనమాట. నెగుతున్న దీపము మరొక దీపాన్ని, అలాగే ఉపాధ్యాయుడు నిరంతరం వెలగాలి అని పేర్కొన్నది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఒక ఉపాధ్యాయుడు మారిన పుస్తకాలను విజయవంతంగా బోధించడానికి ఇది తప్పనిసరి. వృత్యంతర విద్య అనేది తప్పనిసరి. ఉపాధ్యాయుడు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 వారాలు పునశ్చరణ తరగతులకు హాజరు కావాలి. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా 2 వారాల పునశ్చరణ తరగతులకు హాజరు కావాలని పేర్కొన్నది ఎవరు? ఎన్పిఈ 1986. ఈ క్రింది వానిలో భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? ఎన్సిఈఆర్టీ. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఢిల్లీలో కలదు. క్రింది వానిలో ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయం కన్నులతో పోలుస్తారు? ఏ సంస్థను కేంద్ర విద్యాశాఖకు హృదయము మరియు కన్నులతో పోలుస్తారు? ఎన్సిఈఆర్టీని కేంద్ర విద్యాశాఖ యొక్క హృదయము మరియు కన్నులతో పోలుస్తారు. జాతీయ విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? జాతీయ విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? ఎన్సిఈఆర్టీ. క్రింది వానిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి అభిలషణీయమైనటువంటి విధి కానిది ఏమిటి? ఈ శిక్షణా మండలి యొక్క అభిలషణీయమైనటువంటి విధి కానిది ఏమిటి? మరి ఈ మండలి ఏం చేస్తుందంటే విద్యా పరిశోధనలు చేస్తుంది, ఆధునిక బోధనా పద్ధతులను పరిచయం చేస్తుంది, టాలెంట్ పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. ఉపాధ్యాయ విద్యా ప్రణాళికలు రూపొందించడం అనేటటువంటిది ఎన్సిటిఈ చేస్తుంది, కాబట్టి ఇది ఎన్సిఆర్టీ యొక్క విధి కాదు. ఎన్సిఈఆర్టీ యొక్క విధి అయితే కాదు, సెకండ్ది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ పరీక్షలను జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి నిర్వహిస్తుంది? ఏ పరీక్షలను నిర్వహిస్తుందంటే ఎన్టీఎస్ఈ అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఒకటి నిర్వహిస్తుంది, ఎన్ఎంఎంఎస్ ఒకటి నిర్వహిస్తుంది, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ నిర్వహిస్తుంది, ఇన్స్పైర్ కూడా నిర్వహిస్తుంది. ఈ 3 కూడా నిర్వహిస్తుంది. సో పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ సెర్చ్ టాలెంట్ టెస్ట్ను ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు? ఏ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారంటే 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తారు. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయంను ఎప్పుడు స్థాపించారు? జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ యొక్క విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 1979లో స్థాపించారు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? క్రింది వానిలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏది? న్యూపా అనేటటువంటిది అంతర్జాతీయ విద్యా సంస్థ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. న్యూపా అనేటటువంటిది అన్నమాట. నెక్స్ట్ వన్, ఆసియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికను రూపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన సంస్థ. ఏషియా దేశాలకు విద్యా నిర్వహణ ప్రణాళికను రూపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన సంస్థ. ఏది అంటే ఇంటర్నేషనల్ సంస్థ కదా ఇది. సో ఇదన్నమాట.
న్యూపా. కేంద్ర రాష్ట్రాలలోని విద్యా పరిపాలకులకు శిక్షణ కల్పించే సంస్థ ఏది? కేంద్ర రాష్ట్రాలలో విద్యా పరిపాలకులకు శిక్షణ అందించేది న్యూపా అన్నమాట. జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ విశ్వవిద్యాలయం యొక్క విధి కానిది ఏమిటి? జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ యొక్క విశ్వవిద్యాలయం యొక్క విధి కానిది ఏమిటి? దీని యొక్క విధి చూస్తే విద్యా నిర్వహణపై సెమినార్లు నిర్వహిస్తుంది, విద్యా నిర్వహణ ఎంఫిల్ పిహెచ్డి కోర్సులను నిర్వహిస్తుంది, విద్యా నిర్వహణ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. అంటే న్యూపా యొక్క విధులు అనమాట. NUEPA న్యూపా యొక్క విధులు అనమాట ఇవి. ఉపాధ్యాయులకు నృత్యంతర విద్యను అందించడం అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, NCTEని ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు? NCTEని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 71. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి ఎప్పుడు NCERT నుండి వేరుపరిచి స్వయం ప్రతిపత్తిని కల్పించారు? NCTEని NCERT నుండి వేరుపరిచి ఎప్పుడు స్వయం ప్రతిపత్తి కల్పించారు అంటే 1993లో స్వయం ప్రతిపత్తి కల్పించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి దేశంలో ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు అనేవి ఉన్నాయి? జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి NCTEకి ఎన్ని ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. 4. దక్షిణ ప్రాంత జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యొక్క కేంద్రం ఎక్కడ కలదు? దక్షిణ ప్రాంతంలో ఎక్కడ కలదు అంటే బెంగళూరులో కలదు. కోల్కతా, బెంగళూరులో కలదు. పశ్చిమ ప్రాంత NCTE కేంద్రం అనేటటువంటిది ఎక్కడ కలదు? పశ్చిమ ప్రాంతం అయితే ఎక్కడ కలదంటే భోపాల్లో కలదు అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యలో అత్యున్నత విద్యా సంస్థ ఏది అంటే NCTE. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళికలను ఎవరు రూపొందిస్తారు? ఉపాధ్యాయ అని వస్తే మనకి ఎక్కువగా NCTEనే అవుతుంది. ఉపాధ్యాయ విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారంటే NCTE. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు ఈ సంస్థ యొక్క గుర్తింపు తప్పనిసరి. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు డైట్లు ఉంటాయి కదా, డైట్లకు మరి ఈ సంస్థ యొక్క గుర్తింపు తప్పనిసరి. ఏది అంటే NCTE. నూతన బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు పరిచయం చేయడంలో ఈ సంస్థ కృషి చేస్తుంది. నూతన బోధనా పద్ధతులని ఉపాధ్యాయులకి పరిచయం చేయాలంటే ఈ సంస్థ కృషి చేస్తుంది. ఏది అంటే NCTE కృషి చేస్తుంది అన్నమాట. ఈ క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు ప్రమాణాలను రూపొందిస్తుంది? ఉపాధ్యాయ విద్యార్హత పరీక్షలకు ప్రమాణాలను రూపొందించే సంస్థ ఏది అంటే NCTE. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థను ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సెంట్రల్ విద్యా సాంకేతిక సంస్థ అంటే CIET. దీన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1982లో ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఏ సంస్థకు అనుబంధంగా పనిచేస్తుంది? NCERTకి అనుబంధంగా పనిచేస్తుంది. ఏది అంటే CIET. NCERTకి అనుబంధంగా పనిచేస్తుంది అన్నమాట. దూరదర్శన్లో ప్రసారమయ్యేటటువంటి టెలిస్కోప్ కార్యక్రమాన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది? టెలిస్కోప్ కాదు, టెలిస్కూల్ కార్యక్రమాన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది అంటే CIET. టెలివిజన్ రేడియోలలో ప్రసారమయ్యేటటువంటి విద్యా కార్యక్రమాలను ఏ సంస్థ రూపొందిస్తుంది? విద్యా కార్యక్రమాన్ని ఏ సంస్థ రూపొందిస్తుంది అంటే సైట్. ఈ క్రింది వానిలో ఏ సంస్థ దృశ్య శ్రవణ బోధనోపకరణాలను రూపొందిస్తుంది? అయితే ఇది కేంద్రం అనేటటువంటి కేంద్రంలో అయితే సైట్, మరి రాష్ట్రంలో అయితే SIET సైట్. ఓకేనండి. కేంద్ర అయితే దృశ్య శ్రవణ బోధనోపకరణాలను రూపొందించేటటువంటిది, మరి ఇవి తయారు చేయడంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేది సైట్. రాష్ట్ర అయితే స్టేట్ అయితే మరి సైట్. ఇంగ్లీష్ విదేశీ భాషల కేంద్ర సంస్థ అంటే IFLU, మరి దీన్ని ఎక్కడ
ఇది అనేది దీని యొక్క కేంద్రం అనేటటువంటిది ఎక్కడ కలదు? ఇఫ్లు అనేది ఎక్కడ కలదు అంటే హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విద్యా పరిశోధన ఎస్సీఈఆర్టీ అనమాట, ఎస్సీఈఆర్టీ స్టేట్ లెవెల్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1967లో ఏర్పాటు చేశారు. మరి ఎన్సిటిఈ అయితే 61, ఎన్సీఈఆర్టీ అయితే 61, ఎస్సీఈఆర్టీ అయితే 67. ఈ క్రింది వానిలో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ ఏది? రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సంస్థ అంటే ఎస్సీఈఆర్టీ. రాష్ట్ర విద్యా విధాన నిర్ణయాలలో ఈ సంస్థ యొక్క పాత్ర కీలకమైనది. రాష్ట్ర విద్యా విధాన నిర్ణయాలలో ఈ సంస్థ పాత్ర అనేది కీలకమైనది. ఎస్సీఆర్టీ యొక్క పాత్ర కీలకమైనది. రాష్ట్ర విద్యా ప్రణాళిక ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది? రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా ప్రణాళికను ఏ సంస్థ రూపకల్పన చేస్తుంది అంటే ఎస్సీఆర్టీనే రూపకల్పన చేస్తుంది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి యొక్క అభిలషణీయమైనటువంటి విధి కానిది ఏమిటి? రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఏం చేస్తుంది? విద్యా కార్యక్రమాలు రూపొందిస్తుంది, పరిశోధనలు చేపడుతుంది, సెమినార్లపైన కూడా దృష్టి పెడుతుంది. ఈ మూడు కూడా చేస్తుంది ఎస్సీఆర్టీ. మరి ఉపాధ్యాయ విద్యా సంస్థలకు అనుమతి ఇవ్వడం అనేటటువంటిది ఎస్సీఆర్టీ చేయదు, ఎన్సీఈఆర్టీ చేస్తుంది, ఎన్సిటిఈ చేస్తుంది. ఎన్సిటిఈ అనేది చేస్తుందన్నమాట. రాష్ట్ర వనరుల కేంద్రంను ఎప్పుడు స్థాపించారు? రాష్ట్ర వనరుల కేంద్రం రాష్ట్ర వనరుల కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారంటే 1978లో స్థాపించారు. ఎస్ఆర్సి అంటాం అన్నమాట, దాన్ని స్టేట్ రిసోర్స్ సెంటర్ ఎస్ఆర్సి అంటాం. వయోజన విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? వయోజన విద్యా వ్యాప్తి కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎస్ఆర్సి స్టేట్ రిసోర్స్ సెంటర్. జనాభా విద్య అవసరాన్ని గుర్తించి దానిని వయోజనుల్లో ప్రసారం చేస్తున్నటువంటి సంస్థ ఏది? జనాభా విద్య యొక్క అవసరాన్ని గుర్తించి దానిని వయోజనుల్లో ప్రచారం చేస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎస్ఆర్సి. దేశంలో ఎన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలు అంటే ఆర్ఐఈలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయి. క్రింది వానిలో ప్రాంతీయ విద్యా కేంద్రం లేనటువంటి ప్రదేశం ఏది? ప్రాంతీయ విద్యా కేంద్రం లేని ప్రదేశం బెంగళూరులో లేదు. ఇవన్నీ కూడా ఆర్ఐఏ యొక్క కేంద్రాలన్నమాట. అజ్మీర్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్ ఇవన్నీ కూడా ఆర్ఐఏ యొక్క కేంద్రాలే. బిఈడి, ఎంఈడితో పాటు ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎస్ఆర్సి అన్నమాట. అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అభ్యుదయ అధ్యయన కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1987లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అభ్యుదయ అధ్యయన కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఏది? ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలు పెంచడానికి ఏర్పాటు చేసిన విద్యా సంస్థ ఏఐఎస్ఏ అనేటటువంటి సంస్థ. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అంటే ఎస్ఐఈటి సైట్. ఈ సైట్ ఉంది కదా, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1985లో ఏర్పాటు చేశారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే మీనా ప్రపంచం అనేటటువంటి కార్యక్రమాన్ని ఎస్ఎస్ఏ ఎవరి సహకారంతో కలిసి రూపొందిస్తుంది? టెలిస్కూల్ అయితే సైట్ సిఐఈటి సైట్. ఈ మీనా ప్రపంచం కార్యక్రమం అయితే ఎస్ఐఈటి సైట్. జిల్లా విద్యా శిక్షణ సంస్థ స్థాపనకు నాంది ఎవరు? జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంటే డైట్లు. ఈ డైట్ యొక్క స్థాపనకు నాంది ఎవరు అంటే ఎన్పిఈ 1986. క్రింది వానిలో వృత్తిపూర్వక వృత్యంతర విద్యను అందించని సంస్థ ఏది?
వృత్తిపూర్వక వృత్యంతర విద్యను అందించని సంస్థ ఏది? ఏ సంస్థ అందించదు అంటే ఎస్సీఆర్టీ అనేటటువంటిది అందించదు. ఆర్ఐఈలు అందిస్తాయి, మరి ఏఐఎస్సీలు అందిస్తాయి, డైట్లు కూడా అందిస్తాయి. ఈ ఎస్సీఆర్టీ అనేటటువంటిది అందించదు. జిల్లా స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ ఏది? జిల్లా స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ స్టేట్ లెవెల్ అయితే ఎస్సీఆర్టీ, మరి జిల్లా స్థాయి అయితే డైట్లు అన్నమాట. మండలంలోని ఉపాధ్యాయులను నిరంతరం వృత్యంతర విద్య అందించడం కోసం ఏర్పాటైన సంస్థ ఏది? వృత్యంతర విద్య అందించడం కోసం ఏర్పాటు చేయనటువంటి సంస్థ ఏది అంటే ఎంఆర్సిఈ. మండలంలో అయితే ఎంఆర్సీలు అన్నమాట. మండల వనరుల కేంద్రాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు? మండల వనరుల కేంద్రాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు అంటే ఇది కామెంట్ చేయండి, దీని ఆన్సర్ కామెంట్ చేయండి, చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారు. క్రింది వానిలో మండల వనరుల కేంద్రం యొక్క విధి కానిది ఏమిటి? మండల వనరుల కేంద్రం అంటే ఎంఆర్సి యొక్క విధి కానిది ఏమిటి? మరిది నమోదు మీద శిక్షణ ఇస్తుంది, అంటే పిల్లల యొక్క నమోదు, నిలకడ మీద శిక్షణ రూపొందిస్తుంది, మధ్యాహ్న భోజన పథకం యొక్క నిర్వహణ కూడా చూస్తుంది. మరి హాజరు పైన శిక్షణ అనేటటువంటిది కాదనమాట. మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికను ఏ సంస్థ రూపొందిస్తుంది? మండల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికను ఏ సంస్థ రూపొందిస్తుంది? ఎంఆర్సి. పాఠశాల సముదాయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? పాఠశాల సముదాయాలను 2007లో ఏర్పాటు చేశారు. ఎన్ని ప్రాథమిక పాఠశాలలకు ఒక పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారు? 10 నుండి 12 పాఠశాలలకు ఒక పాఠశాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తారు. క్రింది వానిలో ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొనని సంస్థ. ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొనని సంస్థ ఏది? ఎస్సీఆర్టీ అనేటటువంటిది పాల్గొదు. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్యలో ప్రత్యక్షంగా పాల్గొంటాయి, వృత్తిపూర్వక శిక్షణలు అందిస్తాయి కాబట్టి పాల్గొదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ సంస్థ ఉపాధ్యాయ శిక్షణలలో పరోక్షంగా పాల్గొంటుంది అంటే ఎన్సిటిఈ. ఈ క్రింది వానిలో చూసుకుంటే మనకి ఎన్సిటిఈ పరోక్షంగా పాల్గొంటుంది, మరి ఎస్సీఆర్టీ కూడా పరోక్షంగానే పాల్గొంటుంది, ప్రత్యక్షంగా అయితే పాల్గొదు. సో ఎన్సిటిఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సంస్థ ఏది? ఇక్కడ ఏమడిగారు? రాష్ట్రంలో వృత్యంతర శిక్షణ ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సంస్థ ఏది? సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్సీఆర్టీ అనమాట. ఎస్సీఆర్టీ రాష్ట్రంలో అయితే ఎస్సీఆర్టీ. జాతీయ స్థాయిలో జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఎన్ఎస్టిఎస్ఏ ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్షిప్లను అందించడానికి ఏర్పాటైనటువంటి సంస్థ ఏది అంటే ఇట్లాంటి ఎగ్జామ్ ఎన్ఎంఎంఎస్ ఈ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్సీఆర్టీ అన్నమాట. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచిన కార్యక్రమం ఏంటి? మరి సిఫార్సులు ఎవరి సిఫార్సుల మేరకు అంటే ఎన్పిఈ 1986 సిఫార్సుల మేరకు. ఏ పథకం అంటే ఓబీబీ పథకం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి సిఫార్సుల మేరకు అంటే ఎన్పిఈ 1986 సిఫార్సుల మేరకు. ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపునకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపునకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది అంటే ఇఫ్లు అన్నమాట, విదేశీ భాష లేదా ఆంగ్ల భాష. ఈ క్రింది వానిలో ప్రాంతీయ సంస్థ కానిది ఏమిటి? ప్రాంతీయ సంస్థ కానిది ఏమిటి? ఎస్సీఆర్టీ అనేది ప్రాంతీయ సంస్థ కాదు, స్టేట్ లెవెల్ కాబట్టి. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? తప్పుగా జతపరచబడినది. మరి ఎన్సీఆర్టీకి స్వయం ప్రతిపత్తి 1993, ఎన్సిటిఈకి 1993, ఎన్సీఆర్టీ 1991, ఎస్సీఆర్ సైట్ అయితే 1985, మరి ఈ సిఐఈటి సైట్ అనేది 1986 అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది? దేశంలో అన్నారు, ఇక్కడ చూడండి.
ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటటువంటిది ఎన్సిటిఈ. దేశము అంటే ఎన్సిటిఈ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎన్సిటిఈ కార్యకలాపం కానిది ఏమిటి? మరి పరిశోధనలు నిర్వహిస్తుంది, సెమినార్లు నిర్వహిస్తుంది, ఉపాధ్యాయ సామర్థ్యం మరియు నిబద్ధతను పెంచడానికి కృషి చేస్తుంది. ఈ మూడు కూడా దేశంలో చేస్తుందన్నమాట. ఇది ఉపాధ్యాయుల నియామకం చేయడం అనేది కాదన్నమాట. ఎన్సిఆర్టీ విధులలో లేనిది ఏమిటి? ఎన్సిఆర్టీ యొక్క విధులలో లేనిది ఏమిటి? ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలకు గుర్తింపు ఇవ్వడం అనేది కాదు, ఎందుకంటే ఇది ఎన్సిటిఈ యొక్క విధి కాబట్టి. మరి పరీక్షల సంస్కరణలకు తోడ్పడుతుంది. పాఠశాల స్థాయి పాఠ్య గ్రంథాలు, పఠనీయ గ్రంథాలను కూడా తయారు చేస్తుంది. జాతీయ స్థాయి యొక్క శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠపు పరీక్షలు అంటే టాలెంట్ టెస్టులు నిర్వహించి ఎంపిక చేసి ఉపకార వేతనాలు కూడా అందిస్తుంది. ఈ మూడు కూడా ఎన్సిఆర్టీ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, తోలుబొమ్మల తయారీ, మాస్కుల తయారీ, వెల లేని అంటే తక్కువ వెల కలిగినటువంటి వస్తువుల తయారీ శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయుల యొక్క సాధికారత పెంపొందిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే సిసిఆర్టీ అనేటటువంటిది సంస్థ. ఉపాధ్యాయులకు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు శిక్షణ ఇవ్వడం ద్వారా సాధికారత పెంపొందిస్తున్నటువంటి సంస్థ ఇది. ఉపాధ్యాయులకు మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు శిక్షణ ఇవ్వడం ద్వారా సాధికారత పెంపొందిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే సిసిఆర్టీ. ఉపాధ్యాయ సాధికారత పెంచడానికి ప్రవేశపెట్టిన విద్యా పథకాలలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. ఉపాధ్యాయ సాధికారత పెంచడానికి ప్రవేశపెట్టిన విద్యా పథకాలలో వేరుగా ఉన్నది ఏమిటి? ఇవన్నీ కూడా ఉపాధ్యాయ సాధికారత పెంచడానికి ప్రవేశపెట్టిన విద్యా పథకాలు. ఈ డిఆర్ఈపి అనేది కాదు. డిపిఈపి అయితే అవుతుందిగా, కానీ డిఆర్ఈపి అనేది కాదు అన్నమాట. పాఠశాల బాలబాలికలకు సకాలంలో వ్యాధి నిరోధకత కల్పించడం ఈ పథకం యొక్క విధి. వ్యాధి నిరోధకత హెల్త్కి సంబంధించిన పథకం ఏది అంటే ఏపీఎస్హెచ్పి అన్నమాట ఈ పథకం. డిపిఈపి పథకం ఆంధ్రప్రదేశ్లో 1996-97లో ఎన్ని జిల్లాలలో ప్రారంభించారు? 5 జిల్లాలలో ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఎస్ఎస్ఏ పథకాన్ని దానికి విద్యా విషయం యొక్క పేరుతో ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు? ఎస్ఎస్ఏ పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు అంటే 2007 నుండి అమలు చేస్తున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రకారం ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎట్లా ఉండాలి? 1:30గా ఉండాలన్నమాట. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ చట్టబద్ధమైన హోదా కల్పించిన సంవత్సరం ఎప్పుడు? చట్టబద్ధమైన హోదా కల్పించినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1993. ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రాథమిక విద్యా పథకము ఎపెప్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 96-97లో ప్రారంభించారు. జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని 1978లో ప్రారంభించారు. ఎన్సిటిఈని ఎందుకొరకు స్థాపించబడింది? ఎన్సిటిఈ అనేది ఎందుకొరకు స్థాపించబడింది? ఉపాధ్యాయ విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి ఎన్సిటిఈ అనేది స్థాపించడం జరిగింది. వయోజన విద్యా వ్యాప్తికి విద్యా సాంకేతిక శిక్షణ సహకారం అందజేసేది ఎవరు? వయోజన విద్యా వ్యాప్తి కోసం సాంకేతిక శిక్షణ సహకారం అందజేసేది ఎవరు అంటే సాంకేతిక శిక్షణ అనగానే మనకు గుర్తుకు రావాలి స్టేట్ రిసోర్స్ సెంటర్ అన్నమాట. నెక్స్ట్ వన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి విభాగం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు? కేంద్ర మానవ వనరుల అభివృద్ధి విభాగం అనే దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారంటే 17. కేంద్ర విద్యా క్షేత్రంలో ఇది ఒక సలహా సమితి అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిఏబిఈ
క్యాబ్ ప్రప్రథమంగా ఎప్పుడు నెలకొల్పారు? ప్రప్రథమంగా అంటే ఫస్ట్ టైం ఎప్పుడు నెలకొల్పారు అంటే 1921లో నెలకొల్పారు. మరి 29లో దీన్ని మళ్ళీ రద్దు చేసేసారనమాట. మళ్ళీ పునఃప్రారంభం ఎప్పుడు అంటే 35. ఫస్ట్ టైం అయితే 21, సెకండ్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 35. మళ్ళీ రద్దు చేయడం ఎప్పుడు అంటే 29లో రద్దు చేశారనమాట. భారతదేశంలో తొలిసారిగా దూర విద్యకు యూనివర్సిటీ సైట్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1982లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం ఏ రోజున ప్రారంభించారు? మధ్యాహ్న భోజన పథకం 2003 జనవరి 1న ప్రారంభించారు. బోధనలో కృత్యాధార బోధన ప్రవేశపెట్టబడిన పథకం ఏంటి? కృత్యాధార బోధన ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ఎప్పెప్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.